శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పవిత్రకంతో భగవానుని పూజించి ఆపై శాస్త్రోక్తంగా బ్రహ్మను ధ్యానించిన సాధకుడు హరి సమానుడవుతాడు. అంటే నా స్వరూపమే వానికి వస్తుంది. మాయాజాలాన్ని ముక్కలు చేసే బ్రహ్మ ధ్యానాన్ని వినిపిస్తాను. ప్రాజ్ఞుడు అనగా విశేష సాధకుడు. తన వాణిని మనసుని అదుపులో పెట్టుకుని తన ఆత్మలో జ్ఞానస్వరూపుడైన బ్రహ్మ కోసం యజ్ఞం చేయాలి. జీవ బ్రహ్మల అభేద దర్శనాన్ని వాంఛించి దానికోసం తపం చేసి మహత్ బ్రహ్మజ్ఞాన భావనను కొంతకాలం పాటు భావించాలి. బ్రహ్మ ధ్యానమే సమాధి. అహం బ్రహ్మాస్మి అనే స్థాయికి చేరుకోవడం సమాధి ద్వారానే సాధ్యం. తనకంటే భిన్నుడు కాని బ్రహ్మను తురీయ రూపుడని, కూటస్థ నిరంజన పరబ్రహ్మయని వేదాలు వర్ణించాయి. ఈ స్థితిని చేరుకోగలిగిన సాధకుడు దేహ ఇంద్రియ మనోబుద్ధి అహంకారాలు, పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు, గంధ రస రూప స్పర్శ శబ్దాలు, వివిధ గుణ జన్మ భోజన శయనాది భోగాలు వీటన్నిటికీ అతీతుడవుతాడు. మానవుడు తన శరీరాన్ని రథంగాను ఆత్మను రతిగాను ఊహించుకోవాలి. బుద్ధి సారథి, మనస్సు త్రాడు, ఇంద్రియాలు గుర్రాలుగా ఊహించుకోవాలి. ఇంద్రియాలు మనసు ఆత్మలను కలిపి భోక్త అనే మాటతో గుర్తించారు మనీషులు. ఇంద్రియాలను జ్ఞాన సహాయంతో అదుపులో పెట్టుకునేవారే పరమపదాన్ని చేరుకోగలరు. స్వర్ధుని అంటే అజ్ఞాన ప్రవాహాన్ని దాటి విష్ణువుని లేదా పరబ్రహ్మాన్ని అందుకోగలరు. అహింసాది ధర్మాలు, యమశౌచాది కర్మ నియమాలు ఈ పరమయోగ సాధనానికి సోపానాలు. పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. ప్రాణాయామం చేయాలి. ప్రాణ అపానాది వాయువులపై విజయాన్ని పొందడమే ప్రాణాయామం అనబడుతుంది. ధారణ చేయాలి. మనస్సును నియంత్రితం చేసుకోవడమే ధారణం అనబడుతుంది. సమాధి గతులు కావాలి. మనస్సును బ్రహ్మపై లగ్నం చేయడమే కాక ఆయనలో కేంద్రీకృతం చేయాలి. ఇది సమాధి అనబడుతుంది. ఈ సమాధి కుదరకపోతే బ్రహ్మమూర్తి అంటే ఆకారాన్ని ఈ రకంగా ఊహించుకుని ప్రార్థించాలి. హృదయ కమల కర్ణిక మధ్యంలో వెలిగేవాడు, శంఖ చక్ర గదా పద్మములచే సుశోభితుడు, శ్రీవత్స చిహ్నుడు, కౌస్తుభ వనమాల లక్ష్మీ కళలచే అలంకృతుడు, నిత్య శుద్ధుడు, ఐశ్వర్య సంపన్నుడు, సత్య పరమానంద స్వరూపుడు, ఆత్మ జ్యోతి స్వరూపుడు, 24 విభిన్న ఆకారాలలో అవతరించినవాడు, శాలగ్రామాలలో ద్వారకాశిలలో నివసించేవాడు, పరమేశ్వరుడు అయిన పరమాత్మయే ధ్యాన యోగ్యుడు. బ్రహ్మ నేను బ్రహ్మనే, అదే అహం బ్రహ్మాస్మి. ఈ రకంగా సర్వ యమ నియమాలను పాటిస్తూ ఏకాగ్ర చిత్తంతో యోగ సాధనతో ధ్యానం చేసి పరమాత్మను తనలోనే చూడగలిగేవాడు కోరుకుంటే ఏదైనా దొరుకుతుంది. అతడు వైమానిక దేవుడైపోతాడు. నిష్కాముడై ఈ బ్రహ్మమూర్తిని ధ్యానిస్తూ ముక్తి నొందుతాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.